ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టులో నిందితులు దాఖలు చేసిన మ్యాండేటరీ బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఇక A2 ప్రణీత్ రావు, A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావులకు కస్టడీ పూర్తయిందని, ఇప్పటి వరకు ఛార్జిషీట్ నమోదు కానందున వారికి బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉందని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. వారి వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశామని, దాన్ని తిప్పి పంపినంత మాత్రాన అసలు దాఖలు చేయనట్టు కాదన్నారు. గురువారం ఇరువైపులా వాదనలు ముగియగా న్యాయమూర్తి ఇవాళ తీర్పు వెలువరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టులో నిందితులు దాఖలు చేసిన మ్యాండేటరీ బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. A2 ప్రణీత్ రావు, A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావులకు కస్టడీ పూర్తయిందని, ఇప్పటి వరకు ఛార్జిషీట్ నమోదు కానందున వారికి బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉందని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టులకు విన్నవించారు. వారి వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశామని, దాన్ని తిప్పి పంపినంత మాత్రాన అసలు దాఖలు చేయనట్టు కాదన్నారు. గురువారం ఇరువైపులా వాదనలు ముగియగా న్యాయమూర్తి ఇవాళ తీర్పు వెలువరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టులో నిందితులు దాఖలు చేసిన మ్యాండేటరీ బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటికీ ఈ కేసు నమోదు చేసి 100 రోజులు గడిచినా కూడా పోలీసులు దీనిపైన ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో మాత్రం ఆ కేసులో ఉన్నటువంటి A2, A3, A4 నిందితులుగా ఉన్నటువంటి జైల్లో ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నటువంటి నిందితులందరూ కూడా అనేక సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తాజాగా వారు వేసినటువంటి బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కోర్టు మళ్లీ తిరస్కరిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే నిందిత తరపున న్యాయవాదులు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి, 100 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పైన నిందితులందరూ కూడా బెయిల్ ఇవ్వాలంటూ కూడా న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కోర్టు మాత్రం ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి US లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటివరకు ఆచూకీ లభ్యం అవ్వలేదు. తను మొన్న మెయిల్ ద్వారా జూబ్లీహిల్స్ పోలీసులకు ఒక లేఖ రాస్తూ తన ఆరోగ్యపరమైనటువంటి సమస్యల కారణంగా తను అమెరికాలోనే ఉండాల్సి వస్తుంది, హైదరాబాద్ లో రావాలి అంటే ఇంకొంత టైం పడుతుంది, అప్పటి వరకు విచారణ చేపడితే నేను అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను, అది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదా మెయిల్ ద్వారా నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయడానికి రెడీగా ఉన్నానంటూ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. దీనిపైన ఇప్పటివరకు హైదరాబాద్ పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోలేగా ఈ కేసుకు సంబంధించి ఈ రోజు బెయిల్ పిటిషన్ వేసినటువంటి నిందితుల తరపున కేసు విచారణకు వచ్చినటువంటి వెంటనే కోర్టు మరోసారి నిందితులకు బెయిల్ ఇచ్చేదే లేదు అంటూ కూడా వారు వేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది. ఇప్పటికీ 5-6 సార్లు వీళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు, దీంట్లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభాకర్ రావు దొరికేంత వరకు వీరికి బెయిల్ ఇస్తే నిందితులు అప్రమత్తమయ్యి మళ్లీ విదేశాలకు పారిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సాక్ష్యాలని తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది, నిందితులకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా పోలీసుల తరపున న్యాయవాదులు ఈ వాదనలను ఏకీభవించినటువంటి కోర్టు వారు వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఈ రోజు తిరస్కరించడం జరిగింది. అంటే రవితేజ, ఇప్పుడు భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతి వీళ్ళ బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది కాబట్టి తదుపరి విచారణ ఎలా సాగే అవకాశం ఉంది? మళ్లీ వీరు ఫ్రెష్ గా కొత్త బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఛార్జ్ షీట్ లేదా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ 100 రోజుల్లో పోలీసులు దాఖలు చేయాలంటూ మాత్రం చట్టం చెప్తా ఉంది. ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటే దీంట్లో A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి లేదా 41 CRPC ఇచ్చి అతని యొక్క వాంగ్మూలం సేకరించినట్టయితే అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బట్టి ఇవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఆచూకీ దొరకకపోవడము, అతను విదేశాల్లోనే ఉండడము, అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుని హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతూ అతని భారతదేశానికి రప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతను రాకపోవడంతో మాత్రమే ఈ ఛార్జ్ షీట్ వేయడంలో పోలీసులు ఆలస్యం చేస్తా ఉన్నారనేది కూడా అర్థమవుతోంది. గతంలో సప్లిమెంటరీ
ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి వెంటనే నాంపల్లి కోర్టు తిరిగి ఆ ఛార్జ్ షీట్ ని మళ్ళీ పోలీసులకు తిరిగి దీంట్లో సరైనటువంటి ఎవిడెన్స్ సేకరించలేకపోతా ఉన్నారు. దీంట్లో ఎవరు నిందితులు, ఎవరు దీంట్లో సాక్షులు అనే దానిపై కూడా ఛార్జ్ షీట్ లో క్లారిటీగా లేకపోవడంతో కోర్టు ఆ ఛార్జ్ షీట్ ని మళ్ళీ తిరిగి పోలీసులకు పంపించడం జరిగింది. అంతలోపే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వీళ్ళు దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ ని కోర్టు తిరస్కరించడం జరిగింది. తాజాగా మళ్ళీ ఫ్రెష్ బెయిల్ పిటిషన్ ఇస్తే కొత్త కారణాలు ఏవైనా చూపి దీని ద్వారా బెయిల్ పొందేటువంటి ప్రయత్నాలు కూడా నిందితులు జరుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది. A2, A3, A4 ఈ రోజు కొట్టేసినటువంటి బెయిల్ పిటిషన్ తర్వాత మళ్ళీ రేపో లేదా ఎల్లుండి తాజాగా వీళ్ళు కొత్త బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. స్పందన.